ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూఈ డ్రాఫ్ట్ గురించి. ఈ సంవత్సరంలో ఇంతవరకు మనకి డ్రాఫ్ట్ అనేది జరగలేదు. లాస్ట్ ఇయర్ రెస్ల్‌మేనియా అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ జరిగింది ఏప్రిల్ మంత్‌లో. అండ్ ఈసారి కూడా డ్రాఫ్ట్ జరుగుతదని అప్డేట్ అయితే ఉండే. కానీ ఇంతవరకు డబ్ల్యూడబ్ల్యూఈ డ్రాఫ్ట్ అనేది జరగలేదు. మరి ఈ సంవత్సరంలో డ్రాఫ్ట్ జరుగుతదా? జరగదా? అంటే మనకి సమ్మర్ స్లామ్ కంటే ముందు జరుగుతదని అప్డేట్ అయితే వచ్చింది. ఇంతకుముందు ఈ సంవత్సరంలో ఎప్పుడో ఒక్కసారైనా కంపల్సరీగా డ్రాఫ్ట్ జరుగుతదని అప్డేట్ ఉండే. అండ్ ఇంతకుముందు కొన్ని రూమర్స్ ఏమన్నాయంటే సర్వైవర్ సీరీస్ కన్నా ముందు డ్రాఫ్ట్ జరుగుతుందని అప్డేట్ వచ్చింది. బట్ ప్రెజెంట్ ఈ డ్రాఫ్ట్ అనేది మనకి సమ్మర్ స్లామ్ కన్నా ముందే జరుగుతదంట. సో, చూద్దాం మరి ఇది అఫీషియల్ అనౌన్స్‌మెంట్ అయితే కాదు. డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు. జస్ట్ అప్డేట్ మాత్రమే వచ్చింది. సో, ఏదేమన్నా మనకి ముందు ముందు తెలుస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ గురించి. సో, మన సీఎం పంక్ రీసెంట్‌గా ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చెప్పినారన్నమాట. ఏజే స్టైల్స్‌తో ఫైట్ చేయడానికి సీఎం పంక్ రెడీగా ఉన్నారని. అండ్ అంతేకాదు సౌదీ అరేబియాకి కూడా మన సీఎం పంక్ వెళ్తారంట. అంటే మనకి సౌదీ అరేబియాలో ప్రీమియం లైవ్ ఈవెంట్స్ జరుగుతాయి గదా! సో, అక్కడికి వెళ్లి ఫైట్ చేయడానికి గూడా మన సీఎం పంక్ రెడీగా ఉన్నారని ఈ ఇన్‌స్టాగ్రామ్ లైవ్‌లో చెప్పినారన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఒక షాకింగ్ కామెంట్ గురించి. రీసెంట్‌గా ఒక 2, 3 కామెంట్‌లయితే వచ్చినాయన్నమాట. అదేందంటే రోమన్ రీన్స్‌కి యాక్సిడెంట్ అయింది. కార్ యాక్సిడెంట్ అయింది. రోమన్ రీన్స్ కొంచెం ప్రమాదంలో ఉన్నాడు. నువ్వెందుకని ఇలా ఫేక్ న్యూస్ చెప్తున్నావని అంటున్నారన్నమాట. సో, ఇప్పుడు రోమన్ రీన్స్‌కి యాక్సిడెంట్ అయిందంట. సో, తను హాస్పిటల్‌లో ఉన్నాడంట. రోమన్ రీన్స్ హాస్పిటల్‌లో ఉన్నాడని ఈ టైప్‌లో కామెంట్ చేసినారన్నమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. సో, ఒకవేళ నిజంగానే రోమన్ రీన్స్‌కి కార్ యాక్సిడెంట్ అయితే సోషల్ మీడియాలో ఏదో ఒక్క ఫోటోనైనా రిలీజ్ అయ్యే ఉండే. అంటే ఒక్క ఫోటోనైనా కంపల్సరీగా మనకి సోషల్ మీడియాలో షేర్ అయ్యేది. బట్ ఇంతవరకు అలాంటి న్యూస్ ఏమి రాలేదంటే రోమన్ రీన్స్ బానే ఉన్నారని కదా! సో, తను ఎక్కడ చూసిండో మరి. సో, వేరే వాళ్ళ న్యూసెస్ చూసి రోమన్ రీన్స్ అనుకున్నాడా? లేదా సంథింగ్ మిస్టేక్ ఏమైనా జరిగిందా అనేది క్లారిటీగా తెలియదు. బట్ తను మాత్రం రోమన్ రీన్స్‌కి కార్ యాక్సిడెంట్ అయింది. రోమన్ రీన్స్ డేంజర్‌లో ఉన్నాడు. నువ్వెందుకని దాని గురించి మాట్లాడతలేవని ఈ టైప్‌లో అన్నాడన్నమాట. సో, ఒకవేళ నిజంగానే రోమన్ రీన్స్‌కి యాక్సిడెంట్ అయ్యి ఉంటే, డేంజర్ సిట్యుయేషన్‌లో ఉండి ఉంటే డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా చెప్పేది. ఈ టైప్‌లో ఉంది సిట్యుయేషన్ రోమన్ రీన్స్ ఈ విధంగా ఉందని మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అనౌన్స్ చేసేది. బట్ ఇంతవరకు ఆ అనౌన్స్‌మెంట్ లేదు. అండ్ ఈ కార్ యాక్సిడెంట్ జరిగింది నిజమో కాదో కూడా తెలియదు. అండ్ ఎటువంటి అప్డేట్ లేదు. రూమర్ లేదు. సో, ఏం కూడా లేదన్నమాట. సో, అలాంటి దాన్ని పట్టుకొని మనం ఎలా చెప్తాం? అంటే ఇప్పుడు అది నిజమా కాదా అని. సో, అదంతా ఫేక్ అయి ఉంటది. సో, వేరే పాజిటివ్ వీడియోస్ ఉన్నాయన్నమాట. రోమన్ రీన్స్‌కి కార్ యాక్సిడెంట్ అయింది. పాజిటివ్ వీడియోస్ ఉన్నాయి. సో, దాన్ని చూసి మేబీ ఇప్పుడు జరిగింది కావచ్చని అనుకున్నారు కావచ్చు. సో, అలా మిస్టేక్ అయింది కావచ్చు. ప్రెజెంట్ అయితే రోమన్ రీన్స్‌కి ఏ కార్ యాక్సిడెంట్ జరగలేదన్నమాట. ఎటువంటి అప్డేట్ లేదు దాని గురించి. మీరేం రంది పెట్టుకోకండి. రోమన్ రీన్స్ పైన కంపల్సరీగా రోమన్ రీన్స్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తాడు.